బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఈ వీడియో నుంచి నేను మీకు కొన్ని ఏపీ సెట్ లెక్చర్ వీడియోస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏపీ సెట్ లైఫ్ సైన్సెస్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం కొన్ని లెక్చర్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియో వచ్చేసరికి సెల్తో స్టార్ట్ చేద్దాం, సెల్ బయాలజీతో స్టార్ట్ చేద్దాము. బికాజ్ సెల్ బయాలజీ ఫస్ట్ మనకు సెల్ అంటే ఏమో తెలిస్తే దాని తర్వాత జరిగే బయోకెమికల్ ప్రాసెసెస్, మైక్రోబయాలజీ, ఇవల్యూషన్ అన్నది తెలుస్తుంది అనమాట. కాబట్టి నేను సెల్ బయాలజీ ఈ వీడియోలో సెల్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, సెల్ థియరీ అంటే ఏంటి, అండ్ సెల్స్ అన్నవి ఇవాల్యూషన్ ప్రాసెస్లో ఏమేం చేంజెస్ అయ్యాయి అన్న దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సెల్? సో మనకు ఫస్ట్ బేసిక్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే సెల్ అంటే ఏంటి అని. సో సెల్ అంటే మనందరికీ తెలిసిందే, సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో సెల్ అన్నది ప్రతి ఒక్క జీవిలో, అంటే ఈ భూమి మీద ఉన్న ఏ ఆర్గానిజంలో అయినా సరే ఖచ్చితంగా ఏముంటుంది, సెల్ అన్నది ఉంటుంది. సో ఈ సెల్ అన్నది ఏంటి, మనకు ఒక స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది, దానికంటూ ఒక ఫంక్షన్ అన్నది ఉంటుంది, అది ఒక ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ సెల్ అన్నది ఎలాగుంటుంది అంటే ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఇది వేటి ఇంకొక సెల్ పైన డిపెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఇన్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇది ఎగ్జిస్ట్ అయ్యేది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది, అండ్ దానికి అసైన్ చేసిన ఫంక్షన్స్ అన్నీ అది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో సెల్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట. ఎక్సెప్ట్ ఫర్ ది వైరసెస్, అన్నిటినీ మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే సెల్స్ అనే కన్సిడర్ చేస్తాం. బికాజ్ వైరస్ అన్నది 2 ఫార్మ్స్లో ఉంటుంది, ఒకటి సెల్యులార్ ఫామ్, ఇంకొకటి వచ్చేసి ఏ సెల్యులార్ ఫామ్. సో కాబట్టి దీన్ని తప్పిస్తే ఇది ఒక ఎక్సెప్షనల్ కేస్ అనమాట సెల్కి. ఇది తప్పిస్తే ఇంకా అన్ని ఎలా ఉంటాయి అంటే సెల్స్తోనే మేడప్ అయి ఉంటాయి. సెల్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట. ఓకే, దాని తర్వాత ఫస్ట్ టైం సెల్ని ఎవరు చూశారు, ఎవరు కనుక్కున్నారు అని అంటే ఇన్ 1665లో రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం కార్క్ ఉంటుంది కదా, కార్క్ టిష్యూలో సెల్స్ని అబ్జర్వ్ చేశాడనమాట. సో అతనే దానికి సెల్ అని నేమ్ ఇచ్చాడనమాట. లాంగ్వేజ్లో సెల్యులా అంటే అర్థం ఏమి అంటే ఒక కంపార్ట్మెంట్ అని, ఒక చిన్న కంపార్ట్మెంట్ అని. సెల్ కూడా ఒక చిన్న కంపార్ట్మెంట్ లాగానే ఉంటుంది కాబట్టి సెల్ అని చెప్పి దానికి పేరు పెట్టాడనమాట. బట్ రాబర్ట్ హుక్ అనే ఆయన అబ్జర్వ్ చేసింది కార్క్ సెల్స్లోది కాబట్టి, అంటే అతను అబ్జర్వ్ చేసింది ఒక డెడ్ టిష్యూ అనమాట. అంటే తను అబ్జర్వ్ చేసింది ఎట్లాంటిది, ఒక డెడ్ సెల్ అనమాట. దాని తర్వాత ఒక లివింగ్ సెల్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది నెక్స్ట్ ఎవరు అంటే ఆంటోన్ వాన్ లీవెన్హుక్. సో ఆంటోన్ వాన్ లీవెన్హుక్ అన్న సైంటిస్ట్ దాని తర్వాత తను డెవలప్ చేసుకున్న ఒక మైక్రోస్కోప్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్తో ఫస్ట్ టైం ఒక లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేశాడనమాట. ఆ లివింగ్ సెల్స్ని ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాము. బట్ అప్పట్లో దాని గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఆంటోన్ వాన్ లీవెన్హుక్ అతను అబ్జర్వ్ చేసిన ఆ లివింగ్ సెల్కి ఏం పేరు పెట్టాడు అంటే అనిమాలిక్యూల్స్ అని పేరు పెట్టాడు అనమాట. ఓకే, సో హీ నేమ్ దెమ్ యాజ్ యానిమాలిక్యూల్స్. అప్పటికి మనకు మైక్రో ఆర్గానిజమ్స్ పైన అంత అవగాహన లేదు కాబట్టి హీ కాల్డ్ దెమ్ యాజ్ యానిమాలిక్యూల్స్. ఇప్పుడైతే మనం వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటున్నాం అనమాట. ఓకే, మళ్ళీ బేసికల్గా చూసుకుంటే మనకు సెల్స్ అన్నవి 2 టైప్స్ అనమాట. అంటే ఇప్పుడున్న మనకు నాలెడ్జ్ ప్రకారం మనం సెల్స్ని ఎన్నిటిగా డివైడ్ చేసాము, 2గా డివైడ్ చేసాము. ఒకటి వచ్చేసి ప్రొకారియాటిక్ సెల్, ఇంకొకటి వచ్చేసి యుకారియాటిక్ సెల్. సో ప్రొకారియాటిక్ సెల్, యుకారియాటిక్ సెల్ గురించి ఇన్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. బట్ మీకు ఒక బేసిక్ ఐడియా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ప్రొకారియాటిక్ సెల్ అంటే అర్థం ఏమి అంటే దిస్ డజన్ కంటైన్ ఏ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్. అంటే దీని న్యూక్లియస్ చుట్టూ ఏముండదు, ఒక మెంబ్రేన్ అన్నది ఉండదు అనమాట. సో మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్ ఈజ్ absent in ప్రొకారియోట్స్. యూకారియోట్స్కి వచ్చేసరికి మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్ అన్నది ఖచ్చితంగా ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. అంటే ఈ సెల్స్లో న్యూక్లియస్ చుట్టూ ఏముంటుంది, ఒక మెంబ్రేన్ అన్నది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అనమాట. దిస్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్రొకారియోటిక్ సెల్ అండ్ ఏ యూకారియోటిక్ సెల్. థింక్ దట్ దిస్ ఇస్ ఎ ప్రొకారియోటిక్ సెల్. సో ఇక్కడ డిఎన్ఏ ఎలాగ పడితే
ఎలాగుంటుంది, ఇది ఒక యుకారియోటిక్ సెల్ అనుకోండి, ఇక్కడ DNA ఉందనుకోండి, దాని చుట్టూ ఏముంటుంది, ఒక డబుల్ మెంబ్రేన్ అన్నది ఉంటుంది అనమాట. అండ్ ప్రొకారియోటిక్ సెల్లో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏమి అంటే ఇక్కడ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ అన్నవి ఉండవు అనమాట. సో హియర్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ ఆర్ యాబ్సెంట్. సో ఏ ఆర్గానెల్ అయినా సరే మెంబ్రేన్ బౌండ్ ఉందనుకోండి, అది దీంట్లో యాబ్సెంట్ అయి ఉంటుంది. వేరాజ్ ఇన్ యుకారియోటిక్ సెల్స్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ ఆర్ ప్రెసెంట్. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాము. బట్ మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి, ప్రోకారియోట్, క్యారియాన్ అంటే అర్థం ఏమి అంటే న్యూక్లియస్ అని. సో ప్రో అంటే ముందు ఉన్నది, అంటే న్యూక్లియస్ ఇంకా అంత బాగా డెవలప్ కాకముందు వచ్చిన సెల్ కాబట్టి దీన్ని ప్రొకారియోట్ అన్నాం. యు అంటే ఏమి అంటే ట్రూ, క్యారియాన్ అంటే ఏమి అంటే న్యూక్లియస్. ట్రూ న్యూక్లియస్ అన్నది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. ట్రూ న్యూక్లియస్ అంటే ఏం లేదు, న్యూక్లియస్ చుట్టూ ఒక మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ట్రూ న్యూక్లియస్ అంటాం. సో వీటి గురించి తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము సెల్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి దాని గురించి, సెల్ థియరీ గురించి ఇక్కడ చూద్దాం అనమాట. ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ సెల్ థియరీ గురించి మాట్లాడుకోవాలి. అంటే సెల్ ఉంది, సెల్స్ ఏం పని చేస్తాయి, సెల్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కొద్దిమంది సైంటిస్ట్, దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. అది ఫస్ట్ టైం సెల్ థియరీ గురించి కొద్దిమంది సైంటిస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏమేమి థియరీస్ ప్రపోజ్ చేశారు అన్న దాని గురించి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ 1839లో, ఫర్ ది ఫస్ట్ టైం 1839లో ఇద్దరు సైంటిస్టులు, దట్ ఈస్ కెల్డిన్ అండ్ స్క్వామ్ అన్న ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారు అంటే ఒక థియరీని ప్రపోజ్ చేశారు. దాన్నే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే సెల్ థియరీ ఆర్ సెల్ డాక్ట్రిన్ అంటారు అనమాట. సో సెల్ థియరీ ఆర్ సెల్ డాక్ట్రిన్. సో సెల్ థియరీ ఆర్ సెల్ డాక్ట్రిన్ అకార్డింగ్ టు సెల్ థియరీ ఆర్ అకార్డింగ్ టు కెల్డిన్ అండ్ స్వామ్. సో సెల్ థియరీ ఏం చెప్తుంది అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అండ్ సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అన్నారు అనమాట. సో సెల్ ఈజ్ ద బేసిక్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అన్నారు. సో ఫర్ ది ఫస్ట్ టైమ్ కెల్డిన్ అండ్ స్క్వాన్ 1839లో సెల్ థియరీ ఆర్ సెల్ డాక్ట్రిన్ ని ప్రపోజ్ చేశారు. ఈ సెల్ థియరీ ఆర్ సెల్ డాక్ట్రిన్ ఏం చెప్తుంది అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. అంటే దీని అర్థం ఏమి అంటే ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణం ఉన్న జీవైనా సరే దేంతో మేడప్ అయి ఉంటుందంట, సెల్తోనే మేడప్ అయి ఉంటుందంట. అండ్ సెల్ ఏం చేస్తుంది అంటే సెల్ అన్నది ఒక మినిమం రిక్వైర్మెంట్, అంటే ఇది లీస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం అనమాట. సో ఖచ్చితంగా సెల్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం అండ్ సెల్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే మన జీవం ఉండాలంటే ఖచ్చితంగా మనం బేసిక్గా ఉండాల్సింది ఏంటి అంటే సెల్ అన్నది ఉండాలన్నమాట. ఆర్గన్స్ అన్నవి లేకపోయినా పర్వాలేదు, బట్ సెల్ అన్నది ఉండాలి. సో సెల్స్ అన్నవి ఒకటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు, బట్ సెల్ అయితే ఉండి తీరాల్సిందే. దెన్ ఇన్ 1855లో రొడాల్ఫ్ విర్చో అన్న సైంటిస్ట్ ఏం చేశాడు అంటే తెలివిగా ఈ కెల్డిన్ అండ్ స్క్వాన్ ప్రపోజ్ చేసిన థియరీని తిరిగిచ్చి ఎక్స్టెండ్ చేశాడు అనమాట. ఎక్స్టెండ్ చేసి ఇతను ఏం చెప్పాడు అని అంటే సెల్ థియరీని ఎక్స్టెండ్ చేసి ఇతను ఏం చెప్పాడు అంటే ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని అన్నాడు. ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని అన్నాడు అనమాట. ఎవరు? రొడాల్ఫ్ విర్చో ఇన్ 1855. సో ఇతను చెప్పిన స్టేట్మెంట్ ఏమి అంటే ఏ సెల్ అయినా సరే దాని యొక్క ప్రీవియస్ సెల్ నుంచి రావాలి అని అన్నాడు. అంటే దీని అర్థం ఏమి అంటే ఒక సెల్ డివైడ్ అయితేనే ఇంకొక సెల్ ఫామ్ అవుతుంది అని చెప్పాడు అనమాట. సో దీన్నే బయోజెన్సిస్ థియరీ కాంట్రవర్సీ అంటారు. దాని గురించి ఆల్రెడీ వీడియో ఛానల్లో అవైలబుల్లో ఉంది, మీకు కావాలంటే లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి. సో ఎప్పుడైనా సరే ఒక సెల్ అన్నది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి వస్తుంది, అంతేగాని నాన్ లివింగ్ సెల్ నుంచి లేదా నాన్ లివింగ్ ఆర్గానిజం నుంచి రాదు అని అన్నాడు అనమాట. ఇదే రొడాల్ఫ్ విర్చో చెప్పింది. సో దీన్నే వాళ్ళు ఏమన్నారు అంటే ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అని అన్నారు. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అని అన్నారు అనమాట. ఓకే, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటే అర్థం ఏమి? ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనమాట. అండ్ ఈ సెల్ థియరీ అన్నది ఇప్పటి వరకు చూసుకున్న అన్ని ఆర్గానిజమ్స్లో ట్రూ అని చెప్పేసి ప్రూవ్ అయ్యిందనమాట. కాబట్టి సెల్ థియరీ అన్నది కరెక్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ఏ థియరీ, అది కరెక్టే అని చెప్పారనమాట. సో మోడ్రన్ సెల్ థియరీ ప్రకారము మోడ్రన్ సెల్ థియరీలో ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి అని చూసుకుంటే, సో మోడ్రన్ సెల్ థియరీ మనకి ఏం చెప్తుంది అని అంటే ఫస్ట్
ఫస్ట్ ఏం చెప్తుంది, ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అని చెప్తుంది. సో ఇది అందరికీ తెలిసిందే, ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అంటే ఎయిదర్ వన్ సెల్ అయినా అయి ఉండొచ్చు లేదా మెనీ సెల్స్ అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ వన్ సెల్తో మేడప్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటాము, యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటాము. మెనీ సెల్స్తో మేడప్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటాము, మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అంటాం. ఏదైనా సరే ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అనమాట. అండ్ సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం. మనకు జీవం ఉండాలంటే ఖచ్చితంగా సెల్ అన్నది ఉండాల్సిందే. అండ్ ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సో రొడాల్ఫ్ విర్చర్ చెప్పినట్టు ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనమాట. అంటే ప్రతి సెల్ దాని యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచే ఫామ్ అవుతుంది, ఊరికి అలాగా వచ్చేయదు అని దాని అర్థం అనమాట. అండ్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. సో ఎనర్జీ అన్నది ఏమవుతుందంట, ఒక సెల్ నుంచి ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. ఓకే, సో ఎనర్జీ అన్నది ఒక సెల్లోనే ఉండిపోదు, అదేమవుతుంది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి వెళ్తుంది అనమాట. అండ్ అన్ని సెల్స్లో ఖచ్చితంగా హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది, దాన్ని మనం ఏమంటాము, డిఎన్ఏ అంటాము. ఈ ప్రతి సెల్లో ఏముంటుంది, ఖచ్చితంగా హెరిడిటరీ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ డిఎన్ఏ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అండ్ ఇట్ ఈస్ పాస్డ్ ఆన్ టు ది నెక్స్ట్ జనరేషన్స్. సో ఈ డిఎన్ఏ అన్నది ఏం చేస్తుంది, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి సెల్లులో ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది, అందుకే దాన్ని హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ అన్నాం. హెరిడిటరీ అంటే పాస్ అవుతుంది అని, అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి. అండ్ అన్ని సెల్స్ యొక్క కాంపోజిషన్ అన్నది కెమికల్గా ఇట్ ఈస్ సేమ్. ఆల్ సెల్స్ కాంపోజిషన్ ఈజ్ సేమ్. ఆల్ సెల్స్ కెమికల్ కాంపోజిషన్ ఈజ్ సేమ్. ఓకే, ఇక్కడ కెమికల్ అని పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఆల్ సెల్స్, అన్ని సెల్స్ కెమికల్గా ఒకటే దాంతో మేడప్ అయి ఉంటాయి, బట్ ఫంక్షన్ అన్నవి డిఫరెంట్గా చేస్తూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ దేర్ లొకేషన్ అనమాట. ఓకే, అవి వేరే పని చేస్తున్నాయి అంటే అవి వేరే కెమికల్తో మేడప్ అయినట్టు కాదు. ఆల్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ కెమికల్ కాంపోజిషన్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది సెల్ థియరీ. సో మనకు మోడర్న్ సెల్ థియరీ ఏం చెప్తుంది, ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. సెల్ ఇస్ అ basic structural and functional unit of life. All cells arise from pre-existing cells. Energy flows from one cell to another cell, and cells have a hereditary information that we call it as a DNA, and it flows from one generation to the next generation, and all cells have a similar chemical composition. Okay, సో ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్స్ అన్ని మీకు ఒక క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి ఒక స్టేట్మెంట్ని తప్పుగా ఇచ్చేసి ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు. సో సెల్ థియరీ గురించి ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు. అప్పుడు మీకు దీని గురించి మంచి నాలెడ్జ్ ఉంటే ఆ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవాల్యూషన్ ఆఫ్ ది సెల్. సో మనకు సెల్ అన్నది ఎలా ఇవాల్వ్ అయ్యింది అన్నది ఇక్కడ మాట్లాడదాము. ఇవాల్యూషన్ ఆఫ్ ది సెల్. సో మనకు ఫస్ట్ టైం సెల్ అన్నది ఈ భూమి మీద ఎప్పుడు ఫామ్ అయిందంట, ఇట్ అరోజ్ 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో. సో 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో క్రితము మనకు ఫస్ట్ టైం సెల్ అన్నది ఫామ్ అయింది ఫ్రమ్ ప్రీబయోటిక్ సూప్ ఆర్ ప్రైమార్డియల్ సూప్ నుంచి మనకు ఫర్ ది ఫస్ట్ టైం సెల్ అన్నది ఫామ్ అయింది. ఆ సెల్ ఏది అంటే, ఆ సెల్ టైప్ ఏది అంటే, ఆ సెల్ టైప్ వచ్చేసి కీమోహెటిరోట్రాఫ్. కీమోహెటిరోట్రాఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సింథసైజ్ ఇట్స్ ఓన్ ఆర్గానిక్ మెటీరియల్స్. అంటే ఇది దాని యొక్క ఆర్గానిక్ మాలిక్యూల్స్ని అది సింథసైజ్ చేసుకోలేదు. సో సింపుల్గా చెప్పాలంటే తన ఫుడ్ తను సింథసైజ్ చేసుకోలేదు, అదేం చేస్తుంది, వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతుంది. వేరే వాళ్ళపైన ఎవరిపైన డిపెండ్ అవుతుంది అంటే ఏ అయితే ఆ ఎన్విరాన్మెంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయో దానిపైన డిపెండ్ అయ్యి అదేం చేసింది, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంది అనమాట. సో రాను ఇదేం చేసిందంటే బయట ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అవ్వడం చాలా తగ్గించేసింది. సో ఈ డిపెండెన్సీని ఇదేం చేసింది, చాలా తగ్గించేసింది. ఇది ఎలాగైపోయింది అంటే లెస్ డిపెండెంట్ హెటిరోట్రాఫ్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇదేం చేసింది, తనకు కావాల్సిన ఎనర్జీని తనే సింథసైజ్ చేసుకునే మార్గాలని వెతుక్కోయింది అనమాట. ఈ మార్గంలో మనకు ఒక కొత్త సెల్ ఫామ్ అయింది, దాన్నే మనం ఏమంటాము అంటే ఫోటోసింథటిక్ సెల్.
సో ఇది ఎప్పుడైతే వేరే వాళ్ళపైన డిపెండ్ కాకోకుండా తనంతకు తను ఫుడ్ సింథసైజ్ చేసుకోవాలనుకుందో అప్పుడు ఈ సెల్ అన్నది ఏం చేసింది అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేసి ఎనర్జీని సింథసైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ సెల్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం ప్రెసెంట్ డేలో అంటే ఆటోట్రాఫ్ అంటున్నాం. సో ఆటోట్రాఫ్ అన్నదాన్ని మనం ఏమంటాము అంటే ఆటోట్రాఫ్ అంటే ఏంటి అంటే ఆటోట్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ప్రిపేరింగ్ ఇట్స్ ఓన్ ఫుడ్ మెటీరియల్ అనమాట. ఓకే, ఇది ఇలాగా ఫిక్స్ చేసుకునేటప్పుడు మన ఫోటోసింథటిక్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఏం కావాలి, ఒక ఎలక్ట్రాన్ డోనార్ కావాలి. సో ఇక్కడ ఎలక్ట్రాన్ డోనార్గా అప్పుడు ఉన్న కేసులో H2S అన్నది యాజ్ ఎలక్ట్రాన్ డోనార్గా పనిచేసింది అనమాట. తర్వాత కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్లో వాటర్ యాజ్ ఎలక్ట్రాన్ డోనార్గా పనిచేసి వాటర్ నుంచి ఆక్సిజన్ సింథసైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి సెల్స్ అన్నవి. అట్లాంటి ఒక టైప్ ఆఫ్ సెల్కి ప్రెసెంట్ ఉన్న ఎగ్జాంపుల్ వచ్చేసి సైనోబాక్టీరియా. సో సైనోబాక్టీరియా కూడా ఒకప్పుడు హెటిరోట్రాఫే, అది ప్రెసెంట్ ఆటోట్రాఫ్ గా, అంటే సైనోబాక్టీరియా అన్నది ఏంటి, ఒక ఫోటోసింథటిక్ మైక్రో ఆర్గానిజం అనమాట. సో ఈ ఫోటోసింథటిక్ మైక్రో ఆర్గానిజం అన్నది ఎలా ఫామ్ అయింది, ఇట్ హ్యాస్ డెవలప్డ్ ఫ్రమ్ ఏ కీమో హెటిరోట్రాఫ్. ఫస్ట్ ఇది ఒకప్పుడు కూడా ఇది కూడా బయట ఉన్న ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అయ్యేది, ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ గా మారిపోయింది డ్యూ టు కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ అనమాట. ఈ విధంగా ఉన్న ఈ చిన్న చిన్న సింపుల్ సెల్స్ ని మనము ప్రెసెంట్ డేలో ఏమంటున్నాము అంటే ప్రొకారియోటిక్ సెల్స్ అని అంటున్నాం. సో మనకు తెలుసు ప్రొకారియోటిక్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, బ్యాక్టీరియా. సో ఆల్ బ్యాక్టీరియా ఆర్ వాట్, ఆల్ బ్యాక్టీరియా ఆర్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్. ఈ ప్రొకారియోటిక్ సెల్స్ నుంచి ప్రెసెంట్ డే యుకారియోటిక్ సెల్స్ అన్నవి డెవలప్ అయ్యాయి. సో ప్రొకారియోటిక్ సెల్స్ అన్ని ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యాయి, ప్రొకారియోటిక్ సెల్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి అనమాట. ఫర్ ది ఫస్ట్ టైము ఒక భూమి మీద యుకారియోటిక్ సెల్ ఎప్పుడు కనిపించింది అంటే 1.5 బిలియన్ ఇయర్స్ ఎగో మనకు ఫస్ట్ యుకారియోటిక్ సెల్ అన్నది కనిపించింది అనమాట. సో ఈ విధంగా ఎవాల్వ్ అయ్యి సో ఇది మనం ఎలా చెప్తున్నాము అంటే డ్యూ టు ఫాసిల్ రికార్డ్స్ అనమాట. సో ఫాసిల్ రికార్డ్స్ ప్రకారము ప్రొకారియోటిక్ సెల్స్ నుంచే యుకారియోటిక్ సెల్స్ వచ్చాయి అండ్ ఈ యుకారియోటిక్ సెల్స్ అన్నవి 1.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయ్యాయి అని చెప్తారనమాట. ఓకే, మనకు ప్రొకారియోటిక్ సెల్ నుంచి యుకారియోటిక్ సెల్ అంటే ప్రొకారియోటిక్ సెల్ నుంచి యుకారియోటిక్ సెల్గా ఎవాల్వ్ అయ్యే క్రమంలో 3 మెయిన్ స్టెప్స్ అన్నవి జరిగాయి అనమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే సెల్స్ ఏం చేసుకున్నాయి, డిఎన్ఏని అక్వైర్ చేసుకున్నాయి. బట్ ఈ అక్వైర్ చేసుకున్న డిఎన్ఏ అన్నది ఇలాగా లూజ్గా ఉంటే దాన్ని తర్వాత జనరేషన్కి పంపించడం చాలా కష్టం అయిపోయింది అనమాట. సో ఈ డిఎన్ఏని ఏం చేయాలా అనుకున్నాయి, ఫోల్డ్ చేయాలి అనుకున్నాయి, అంటే లైక్ క్రోమోజోమ్స్గా ఫోల్డ్ చేయాలి అనుకున్నాయి. సో ఈ ఫోల్డింగ్ మెకానిజంలో మనకి ఏ ప్రోటీన్స్ హెల్ప్ అవుతాయి, డిఎన్ఏ అసోసియేటెడ్ ప్రోటీన్స్ హెల్ప్ అవుతాయి. డిఎన్ఏ అసోసియేటెడ్ ప్రోటీన్స్ని ప్రెసెంట్ డేలో మనం హిస్టోన్స్ అంటున్నాం కదా. సో ఈ డిఎన్ఏ అసోసియేటెడ్ ప్రోటీన్స్ని ప్రొకారియోటిక్ సెల్స్ నుంచి యుకారియోటిక్ సెల్స్గా డెవలప్ అయ్యేటప్పుడు ఈ డిఎన్ఏ అసోసియేటెడ్ ప్రోటీన్స్ అన్నవి ఫామ్ అయ్యాయి అనమాట. అండ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎలాగ పడితే అలాగా ఒక సెల్లులో మనకి డిఎన్ఏ ఉందనుకోండి, ఇది హెరిడిటరీ, అంటే ఇది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వెళ్ళాలి. ఇది ఇక్కడ డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని మనము నెక్స్ట్ జనరేషన్కి పంపించలేము. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా, దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలంటే దీనికి ఏం చేయాలా, ఒక మెంబ్రెన్ అన్నది ఫామ్ చేయాలా. మెంబ్రెన్ అంటే ఏమి, మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్ అంటే న్యూక్లియర్ మెంబ్రెన్ అన్నది ఉండాలి. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూక్లియర్ మెంబ్రెన్ అరౌండ్ ది న్యూక్లియస్. సో ఈ సెల్స్ అన్నవి నెక్స్ట్ ఏం చేశాయి, డిఎన్ఏని ప్రొటెక్ట్ చేయడానికి న్యూక్లియర్ మెంబ్రెన్ ని ఫామ్ చేశాయి. ఈ న్యూక్లియర్ మెంబ్రెన్ ఏం చేస్తుంది, న్యూక్లియస్ ని మిగిలిన సెల్ ఆర్గనెల్స్ తో కొంచెం డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. అంటే దీనికంటూ న్యూక్లియస్ కంటూ ఒక కంపార్ట్మెంట్ ని ఫామ్ చేసుకున్నాయి వెన్ కంపేర్డ్ టు అదర్ సెల్ ఆర్గనెల్స్. దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ అకర్డ్ డ్యూరింగ్ ది ఎవల్యూషన్ ఫ్రమ్ ప్రొకారియోట్ టు యుకారియోటిక్ సెల్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి అప్పుడున్న యుకారియోటిక్ సెల్స్ కి అంటే ఆ 1.5 బిలియన్ అంటే ఎవల్యూషన్ కాకముందున్న యుకారియోటిక్ సెల్స్ కి ఫోటోసింథటిక్ ఎబిలిటీ అన్నది లేదనమాట. అంటే దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫోటోసింథటిక్ ఎబిలిటీ. సో మనకి యుకారియోటిక్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ కదా. సో ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ లో ప్లాంట్ సెల్స్ అన్నవేంటి, ఫోటోసింథటికే కదా. సో కానీ అప్పట్లో ఉన్న యుకారియోటిక్ సెల్స్ కి ఏం లేదు, ఫోటోసింథటిక్ ఎబిలిటీ లేదు అండ్ ఏరోబిక్ ఎబిలిటీ కూడా లేదు. ఏరోబిక్ మెటబాలిజం చేసుకునే ఎబిలిటీ కూడా లేదు. ఏరోబిక్ మెటబాలిజం అంటే ఏమి, ఆక్సిజన్ ని యూజ్ చేసుకొని
ఆక్సిజన్ ని యాజ్ ఎలక్ట్రాన్ డోనర్ గా యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునే ఎబిలిటీ కూడా అప్పట్లో లేదనమాట యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో. మళ్ళీ అవి ఎట్లా డెవలప్ అయ్యాయి అంటే ఏం చేశాయి అంటే యూకారియోటిక్ సెల్లు ప్రొకారియోటిక్ సెల్లు రెండు సింబయాటిక్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశాయి అనమాట. అంటే ఇవి రెండు ఏం చేశాయి, ఫ్రెండ్స్ అయిపోయాయి అనమాట. సో ఈ ప్రొకారియోటిక్ సెల్లో ఏముంది, ఫోటోసింథటిక్ ఎబిలిటీను ఉంది, ఏరోబిక్ మెటబాలిజం ఎబిలిటీను ఉంది. కాబట్టి ఇవి రెండు ఏం చేశాయి అంటే సింబయాటిక్ రిలేషన్షిప్ లోకి వచ్చేసాయి. సో ఈ ప్రొకారియోట్ ఏం చేసేది, కార్బన్ డైఆక్సైడ్ ని ఫిక్స్ చేసి ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని సింథసైజ్ చేసి యూకారియోట్ కి ఇచ్చేది, యూకారియోట్ దానికి తిరిగిచ్చి ఎనర్జీని ఇచ్చేది. ఆ విధంగా సింబయాటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ చేస్తూ ఆ సింబయాటిక్ రిలేషన్షిప్ అన్నది ఏమైపోయింది అంటే పర్మినెంట్ అయిపోయింది అనమాట. సో పర్మినెంట్ అయిపోయింది అని మనం ఎలాగ చెప్తున్నాము అని అంటే ఫోటోసింథటిక్ మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే యూకారియోటిక్ ఆర్గానిజంతో సింబయాటిక్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయిందో, ఆ రిలేషన్ ఎప్పుడైతే అది పర్మినెంట్ అయిపోయిందో ఆ ప్రొకారియోటిక్ ఆర్గానిజం నే మనం ప్రెసెంట్ డేలో క్లోరోప్లాస్ట్ అని అంటున్నాం. ఓకే, వేర్ యాజ్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ లో మనకున్న మైటోకాండ్రియాని, సో ఏరోబిక్ మెటబాలిజం కలిగిన ఒక మైక్రో ఆర్గానిజంతో యూకారియోట్ అన్నది సింబయాటిక్ రిలేషన్షిప్ పెట్టుకొని అది పర్మినెంట్ అయిపోయింది. ఆ పర్టిక్యులర్ ప్రొకారియోటిక్ మైక్రో ఆర్గానిజంనే మనం ఇప్పుడు ఏమంటున్నాం, మైటోకాండ్రియా అంటున్నాం. సో కాబట్టి సెల్స్, యూకారియోటిక్ సెల్స్ అనేవి ప్రొకారియోటిక్ సెల్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి అన్నదానికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే ఖచ్చితంగా ఇట్లాగే జరిగింది అని మనం చెప్పలేము, బట్ ఇది ఈ విధంగా జరిగిండొచ్చు అని మనం అంటాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ గా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక యూకారియోటిక్ సెల్ ఉండింది, ఆ యూకారియోటిక్ సెల్ అన్నది సైనోబాక్టీరియాతో సింబయాటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. దానివల్ల సైనోబాక్టీరియా వీళ్ళ రిలేషన్ పర్మినెంట్ అయిపోయింది. పర్మినెంట్ అవ్వడం వల్ల సైనోబాక్టీరియా యాజ్ ఎ క్లోరోప్లాస్ట్ గా మారిపోయింది యూకారియోటిక్ సెల్లో అంటారు. అంటే క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియా ఎలా ఎవాల్వ్ అయ్యాయి అన్న దాని గురించి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇస్తారనమాట. ఓకే, దిస్ ఇస్ అ వీడియో గైస్, దిస్ ఇస్ అ బేసిక్ వీడియో. అంటే సెల్ అంటే ఏంటి అట్లాంటివి మనకు తెలియాలి కదా, ఎవల్యూషన్ అన్నది ఎలా జరిగింది అన్నది తెలియాలి కదా, దాని గురించి ఈ వీడియో చేశాను. ఓకే, తర్వాత వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను సెల్ బయాలజీ గురించి. అంటిల్ నెక్స్ట్ టైం, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మన ఛానల్ రిలేటెడ్గా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్, టెలిగ్రామ్ ఛానల్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు అక్కడ నన్ను ఫాలో చేస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నవి నేను ఇవ్వగలుగుతాను, వీడియో రిలేటెడ్గా కానీ జాబ్స్ రిలేటెడ్గా కానీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.